దేవుని వాక్యం చూస్తానండి, యాకోబు పత్రిక 4:4. ఈ మాట మనకు బాగా తెలుసు. లోకంతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అన్న మాట బాగా తెలుసు. కానీ దాని ముందు ఒక మాట ఉంటుంది. లోకంతో స్నేహం అన్న వెంటనే లోకస్తులతో మంచిగా మాట్లాడకూడదా అన్న లిటరల్ ట్రాన్స్లేషన్ తీసుకుంటారు. అంటే నేను విశ్వాసం కాబట్టి లోకస్తుని హలో చెప్పకూడదు, నేను బాయ్ చెప్పకూడదు, తల తిప్పుకుని పోవాలి అన్నట్టు ఉండాలా? నో. అక్కడ ఆ మాట ముందు చూస్తే యు అడల్టరస్ పీపుల్ అన్న మాట ఉంటది. తెలుగులో ఎలా కొంచెం చదువుతారా? వ్యభిచారులారా. ఆగండి. అక్కడ దేవుడు కోట్ చేసేది ఏంటంటే, నువ్వు దేవునితో సంబంధం పెట్టుకుని నీవు దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి, నీవు దేవుని భార్య అని చెప్పి, లేకపోతే సంఘాన్ని అని చెప్పి, దేవునితో నిబంధన చేయబడిన వ్యక్తి అని చెప్తూ మరలా లోకముతో నువ్వు ప్రేమ కలిగి, లోకపు వాటిపైన ప్రేమ కలిగి, లోకంతో సంబంధం కలిగి ఉన్నావంటే నీవు దేవునికి ద్రోహము చేస్తున్నావు అని అర్థం. అందుకని ఆ మాట వస్తుంది. లోకంతో స్నేహము దేవునితో వైరము, దేవునితో నిబంధన చేసి దేవునితో ఉంటానని చెప్పి నువ్వు ఇటువైపు పోతున్నావు, దేవునికి శత్రువుగా మారుతున్నావు. జాగ్రత్త. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో ఎటువంటి అలవాట్లు ఉన్నాయి? ఎటువంటి అలవాట్లు ఉన్నాయి? నీ అలవాట్లకి కాన్సిక్వెన్సెస్ నీ బ్రతుకులో నువ్వు అనుభవించబోయే ఫ్యూచర్ ఇస్ జస్ట్ యువర్ కాన్సిక్వెన్సెస్. రిమెంబర్, నిన్న నువ్వు మార్చలేవు, ఈరోజు మార్చచ్చు. రేపు నువ్వు మార్చలేవు. నీకు ఈరోజు ఏముందో నీ బ్రతుకు, నీ మనసులో నువ్వు చేసే నిర్ణయం ఈ క్షణం ఏముందో దానిని బట్టి నీ జీవితం ఉంటుంది. నిన్న నువ్వేదో ప్రార్థన చేసినంత మాత్రాన రేపు అయిపోయేది కాదు. ఈరోజు ఆ ప్రార్థన తగినట్టుగా బ్రతకాలి, ఆ నిబంధనకు తగినట్టుగా బ్రతకాలి. అందుకని కొలొస్సీయులకు రాసిన పత్రికలో మీరు చదివినప్పుడు అక్కడ ఏది చేయకూడదో రాయబడి ఉంది, ఏది చేయాలో కూడా రాయబడి ఉంది, ఎలా ఉండకూడదో రాయబడి ఉంది, ఎలా ఉండాలో రాయబడి ఉంది. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో ఏంటది? మీ జీవితంలో మీరు చేయవలసింది చేస్తున్నారు, చేయకూడదు చేస్తున్నారు. చేయవలసింది చేయాలి. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని వాక్యం చెప్తుంది, లైంగిక సంబంధమైన కార్యాల నుండి పారిపో, పాపం నుండి పారిపో, పాపపు కార్యాల నుండి పారిపో. అనేక సార్లు నేను ప్రశ్న వేస్తూ ఏం చేయాలనేటప్పుడు పారిపో అంటారు. వెంటనే నేను వేసే కౌంటర్ క్వశ్చన్ అంటే, ఎక్కడ పారిపోతావు? ఎందుకంటే ఒక స్థలం నుండి పరిగెత్తాలంటే ఇంకో స్థలం తెలవాలి ఎక్కడికి వెళ్ళాలో. నీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే పారిపోయినవి వాండర్ అవుతావు, అంటే తప్పిపోతావు. ఈరోజు చాలామంది తప్పిపోయిన వారిగా కనబడుతున్నారు, కానీ చేరవలసిన గమ్యం చేరేవాడిగా లేరు. ప్రాక్టికల్గా మీ అడ్రస్ చేయాలని చూస్తున్నాను. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఐడల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ కదా. ఒక మనిషికి పని పాట లేకపోతే అపవాది ఆ మైండ్ని వెళ్తూ ఉంటాడంట, ఆ మైండ్ ద్వారా పాప కార్యాలు జరిగిస్తాడంట. సో మిమ్మల్ని అడుగుతున్నాడు, మీ